బాగా నమస్తే అండి. ఏం చేస్తుంటారు? నమస్తే సార్. ఏం చేస్తుంటారు? ఏం లేదండి, పింఛన్ తీసుకొని ఖాళీగా తినుకుంటూ కూర్చుంటాం. ఈ వయసులో టైం ఫస్ట్ తారీఖు నాడు తెల్లవారుజామున 5ంటికి వస్తుంది పింఛన్. ఓకే. సో మరి డైరెక్ట్ పాయింట్లకి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ గెలుస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఆ పథకాల మూలాన గెలుస్తుంది. సో మరి అభివృద్ధి అనేది ఏం కావాలి? అభివృద్ధి అంటే ఏం కావాలి? ఇప్పుడు జరిగే అభివృద్ధులు కావాలి. అన్ని అభివృద్ధులు జరుగుతూనే ఉన్నాయి. జరగంది ఏమన్నా ఉంటే చెప్పండి మీరైనా. అంటే చెప్తున్నారు కదా పథకాలు, అభివృద్ధి అంటే పథకాలు ఒకటే కాదు, పేదవాళ్ళకి కావాల్సినవి మొత్తం ఇంటికి వస్తున్నాయండి. లేనటువంటి కుటుంబాలన్నీ కూడా బాగుపడుతున్నాయి, ఇంటికి వస్తున్నాయి పథకాలన్నీ. పథకాలు రాకుండా లేదు ప్రభుత్వం. కరోనా టైంలో కూడా వైసీపీ గవర్నమెంట్ చాలా బాగా చేసింది. ఏం పనులు కాలేదు? కాంట్రాక్ట్ చేస్తున్నారండి. ఎక్కడ ఏ రోడ్లు పెండింగ్లు ఉన్నాయో మీరు ఒకసారి చూసి చెప్పండి. ఇసుక ఎందుకు దొరకటం లేదండి? ఇది ఓన్లీ ఒక ప్రభుత్వ విధానాల్లో వాళ్ళ నీళ్లు ఇల్లు వాళ్ళని విమర్శించుకోవటం తప్పితే ఇసుక ఎక్కడ దొరకటం లేదు. కృష్ణానది ఏమన్నా ఎండిపోయిందా? గోదావరి ఎండిపోయిందా? పెన్నా ఎండిపోయిందా? నదులన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇసుక రేట్లు పెరిగినాయంటే కాలపరిమితిని అన్ని పెరుగుతున్నాయి. ఇసుక కూడా పెరిగింది, పెరగలేదని నేను చెప్పటం వల్ల అన్నీ పెరిగినాయి. దాంతోపాటు ఇసుక పెరిగింది. ఇంకా పెరిగినప్పుడు దాన్ని మనం ఏం చేద్దాం? గత ప్రభుత్వం ఇసుక ఫ్రీ అన్నాడు, అమ్ముకున్నాడు, కొనుక్కున్నాడు. దానికి నేనైతే మాత్రం కౌంటర్ చేయలేను. ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి నాది కాదు. కానీ నాకు జరిగిన మేలు గురించి చెప్పాను అంతవరకే. సో ఎంతవరకు ఇప్పుడు ఏదైతే 10,000, 15,000 ఈ పథకాలు అనేవి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అంటారా? 100కి 100 రూపాయలు ఉపయోగపడతాయండి. అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఈ దీవెనలని కానీ, ఈ ఆసరాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలవటానికి 100కి 100 రూపాయలు కరెక్ట్గా గెలుస్తాయి. పింఛన్ తీసుకుంటున్న 70 లక్షల మందిని, ఈ 70 లక్షల మందిని ఒక 10 లక్షల మంది 10% తీసేయండి. 60 లక్షల మంది ఓటింగ్ పడుద్దా లేదా? మాలాంటి వాళ్ళని ఆసరా తీసుకోండి, పడతాయా లేదా? అమ్మఒడి పడతాయా లేదా? ఇట్లా ఈ దామాషా ప్రకారం లెక్కలు తీసుకుంటే దాదాపు 1 కోటి మంది పైన ఉన్నారు. అవి చాలదండి మెజార్టీగా. పార్టీ పరంగా వేసే ఓటు ఆడిగిపోదుగా. అది ఆ బ్యాంక్ ఓటు ఏ పార్టీకైనా ఉంటుంది, నేను కాదు. ఇప్పుడు ఇయే కోటి మంది ఉన్నారు. ఈ 1 కోటి మంది ఉన్నటువంటి వాళ్ళు ఈ ఓట్లన్నీ వైసీపీకి పడతాయి కదా. దీంట్లో రాజీ లేదు. అభిమానంగా వేసే ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఈ అభిమానంగా వేసే ఓట్లు మొత్తం జగన్మోహన్ రెడ్డికే పడతాయి. మీరు చెప్పేది అయితే జగన్మోహన్ రెడ్డి అంటే 175 గెలిచేస్తారు. నేను 175 గెలుస్తాను, 250 గెలుస్తానని నేను చెప్పలేను. అది పార్టీ అనేది అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా అవుతారు. మా నియోజకవర్గం అనేది అన్ని నియోజకవర్గాల గురించి చెప్పాను. నేను ఒక నియోజకవర్గం వాళ్ళు వీళ్ళని విభజించి చెప్పాను. అంటే ఇప్పుడు సొంత నియోజకవర్గంలో అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా. కాన్సెప్ట్ ఉంటుంది. నేను చెప్పిందే కాన్సెప్ట్. నేను చెప్పింది దీని ప్రకారమే, దామాషా ప్రకారము ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, అమ్మఒడి, ఆసరా, వృద్ధాప్య పింఛను 1.25 లక్షలు ఉన్నాయి. ఈ తీసుకున్నటువంటి వాళ్ళు 10% పోయినా లేదు 20% తీసేయండి. ఎవరు? నా 70. పింఛన్ నాకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి వస్తుంది. అంతకుముందు లేదు. అంతకుముందు ఏమన్నారు? 73. మళ్ళీ మీకు దగ్గర దాచడం ఏంటి? అంతకుముందు పోతే పింఛన్ ఎవరు రాయలేదు. రాసింది కూడా 6 నెలలు 7 నెలలు అది ప్రభుత్వాలు వాళ్ళ దాంతో మనకు లేదు. చంద్రబాబు నాయుడు పింఛన్ 2000 ఫస్ట్ నెల వచ్చింది. ఫస్ట్ 2000 తీసుకున్న మాట వాస్తవమే. నేను తర్వాత కంటిన్యూగా అది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి వాళ్ళు ఇచ్చారు, లేకపోతే అది కూడా వచ్చేది కాదు. ఈ కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డి పింఛన్లు ఇవాళ పోయిన నెల ఈ నెల 3000 కూడా తీసుకున్నా, రేపు పొద్దున 3000 తీసుకోబోతున్నా. మాలాంటి వాళ్ళందరికీ రోజుకు 100 రూపాయలు. అంటే ఆ లెక్క మీరు అన్న లెక్క అయితే ఇప్పుడు 3000 ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందే కదా పెంచింది. మరి 3000 అనేది ఏమండి? ఆయన ఎలక్షన్లో ఏం చెప్పాడు? ప్రతి సంవత్సరం దామాషా ప్రకారం పెంచుతానన్నాను, కానీ డైరెక్ట్గా 3000 ఇస్తానని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ లెక్క అయితే 2000 లాస్ట్ ఇయర్ అవ్వాలి కదా. లాస్ట్ ఇయర్ అవ్వాలంటే ఒక 1-2 నెలలు గ్యాప్ జరిగింది. దానివల్ల మనకు వచ్చే నష్టము లేదు. ఏమండి? మాలాంటి వాళ్ళందరినీ సాగుతున్నాడంటే ఆయనకు దండం పెట్టుకోక ఎవరికి దండం పెడతామండి? మీరు వాస్తవాన్ని కూడా పార్టీ పరంగా అయితే నేనేమి పార్టీని విమర్శించడం వల్ల నాకున్నటువంటి అభిమానము, నాకున్నటువంటి దీంతో నేను చెబుతున్నా. ఇప్పుడు పథకాలు ఇవ్వడమే ఒక చెత్త ఏ ప్రభుత్వం అయినా.
కానీ అందరికీ కాదు. ఇప్పుడు కలివటమే ఒక చెత్త అనమాట, ఒక రకంగా చదువుకున్న వాళ్ళు. అంటే ఇప్పుడు మీలాంటి వయసు ఉన్న వాళ్ళకి ఇవ్వడంలో కరెక్ట్, తప్పులేదు. ఇంకెవరికి ఇస్తున్నారు? 45 ఏళ్ళకి 18,000 ఇవ్వడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒకటి చెప్పేదేనండి, ఒకసారి చెప్పేదేనండి. చెప్పండి. ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వడం అనేది చెత్త. సరే ఇస్తున్నారు, ఏ ప్రభుత్వం అయినా పథకాలు ఇస్తుంది. ఒక ప్రభుత్వం కొంత ఇస్తే ఇంకో ప్రభుత్వం పూర్తిగా ఇస్తుంది. సంపద సృష్టించి ఆ పథకాలు ఇస్తే రాష్ట్రం బాగుపడుద్ది, వ్యక్తిగతంగా మనుషులు కూడా బాగుపడతారు. కానీ అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ ప్రభుత్వం అప్పులు లేవో చెప్పండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది. మరి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎందుకు చేసిందండి? మనము అదే ఏ ప్రభుత్వం, నేను కూడా అదే చెబుతున్నాను. నేను కేంద్ర ప్రభుత్వాన్ని అంటున్నాను, ఎందుకంటే దానికి అజమాయిషి అనేది ఏం లేదు కాబట్టి. వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు, మోయలేనన్ని కోట్లు అప్పు చేసి పెట్టారు. వాళ్ళు ఎందుకు చేశారు చెప్పండి? మేము బాగు చేస్తున్నాం, వాళ్ళు ఎందుకు చేశారండి? జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చాడు, వచ్చిన టైంలో కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు ఇంట్లో గురించి బయటికి ఎవడు వెళ్ళలేదు కాబట్టి కొంత అప్పు అయితే ఉండొచ్చు కొద్దిగా. మరి ఈయన పోత కూడా అప్పులు పెట్టి వెళ్ళాడు కదండి. అమ్మఒడి అప్పులు పెట్టారు, బంగారు తాకట్లు పెట్టారు, బ్యాంకులు రుణమాఫీలు అన్నారు. ఏం లేదండి, ట్రిబుల్ ఇవన్నీ చేసేవన్నీ కూడా ఒక మీడియా సృష్టి తప్ప ఏమి ఎక్కడ ఏది జరగలేదు, ఏది కుంటుబడలేదని నేను చెబుతున్నాను. వాస్తవంలోకి వెళ్తే 12 లక్షల కోట్లు అఫీషియల్ అనఫీషియల్ అప్పులు కనపడతా ఉన్నాయి. భారతదేశంలో కాదు, ఉన్న 22 రాష్ట్రాల్లో అన్నిటికాడికి తక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అప్పుల పరంగా ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. కాదు 9వ స్థానంలో ఉంది, మంది కాదు. 9వ స్థానంలో ఉన్నది యూపీ ఉంది. అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ రాష్ట్రం ఉన్నది ఏంటంటే 3వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. 3వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో ఉంది, ఒప్పుకుంటా, దానికి ఏకీభవిస్తా. సో మరి ఇప్పుడు ఈ అప్పులైనా మనమేదే కదా పడేది, రేపు ఏ ప్రభుత్వం చేసినా మనమే కట్టుకోవాలి. ఇప్పుడు ఆయన మోడీ గారు చేసిన అప్పులు కూడా మన మీదేగా పడేది. తలసరి ఆదాయం ఎంత ఉంది మనిషికి? ఏమండి, ఇవాళ ప్రతి ఒక్కడికి కూడు గూడు అన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి కల్పించేటప్పుడు అప్పు కాకుండా ఎట్టుంటదండి? ఎవడింట్లో వాడు పడుకొని ఉంటే జరుగుద్దా? ఇన్ని వేల గృహాలు, ఇన్ని లక్షల గృహాలు కడుతున్నారు. ఎవడన్నా ఇది కమ్యూనిస్ట్ వాడు ఇల్లు పెరగలేదు, డబ్బులు రాలేదు, అది రాలేదు, జనాలు పట్టుకొని ధర్నా చేసేవాడు. ఈ 5 సంవత్సరాల్లో ఎవరన్నా ధర్నా చేశారా? మరి ఎక్కడుందంటే అన్ని అందుతున్నాయి కాబట్టి ఎవరు చేయటంలే. అంటే దాన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు కదా, పోలీసులను పెట్టి కొట్టించి అరెస్టులు చేపిస్తారు. ఎవరిని కొట్టించారండి? విజయవాడ సిటీ అండి. ఎవరన్నా బయటకు వచ్చే కొట్టారని. విజయవాడ సిటీలో దాదాపు 45-50 లక్షల జనాభా ఉన్నారు. 45-50 లక్షల జనాభాలో ఎవడో కూడా తప్పు చేయలేడని నేను చెప్పలేదు. తప్పు చేయటంలో కొట్టడం కూడా తప్పే. అలా ఈ విజయవాడ సిటీలో ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని కాలు చేతులు ఇరిగిపోయినాయి, ఎంతమందిని అరెస్టు చేశారు, ఎన్ని వేల కేసులు పెట్టారు, ఒక్కసారి మీ మనస్సాక్షిగా మీరే చెప్పండి. ఇప్పుడు మనం ప్రభుత్వ ఉద్యోగాలనే తీసుకుందాం. టీచర్లు ఆ రోజు ధర్నా చేస్తుంటే వాళ్ళని అడ్డగించి అరెస్టులు చేసి వాళ్ళ మీద కేసు పెట్టారు. మొన్న అంగన్వాడీలని వాళ్ళు అక్రమంగా పొద్దున్న వచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అమరావతి రైతులు వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకుంటానే ఉన్నారు. ఇలాంటివి మనం చూసుకుంటే చాలా అనిపించినాయి కదా. అంగన్వాడీ చెప్పారు కదా, అంగన్వాడీ వచ్చినప్పుడు అప్పుడు జీతాలు ఎంత ఉన్నాయండి అంగన్వాడీలకు? ఏమండి, గత ప్రభుత్వంలో అంతే కదండి. అంగన్వాడీ వచ్చిన వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట పెంచింది అంగన్వాడీ వాళ్ళకు. జీతాలు పెంచారా లేదా? 2 సంవత్సరాలు జీతాలు పెంచినప్పుడు 3 సంవత్సరాలకే మళ్ళీ జీతాలు పెంచడం అది ఎక్కడ ధర్మం అండి? వాళ్ళకు పెంచకూడదని నేను అంటాంలే. వాళ్ళు చెప్పిన వినండి. ఈ నెలలో వచ్చే నెలలో పై నెలలో మేనో జూలో పెంచుతామన్నారు. పెంచలేదే, ఆయన చెప్పలే, పెంచుతామన్నారు. మీరు ఏదో సైడ్ ఫ్యాక్ట్ అనేది యూనియన్లు బోనియన్లు వీళ్ళందరూ తీసుకొచ్చి రాజకీయ గందరగోళం చేయిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? అంగన్వాడీలకు మేము పెంచమని లేదే, మున్సిపాలిటీ వాళ్ళు ధర్నా చేశారు, ఏదో 1-2 పెండింగ్ పెట్టారు. అది ప్రభుత్వం సహజం. వాళ్ళు 10 అడుగుతారు, 7 ఇస్తారు, కాదంటే 8 ఇస్తారు. 2 ఎక్కడైనా ఏ ప్రభుత్వంలోనే జరిగేది, ఏ రాష్ట్రమైనా జరిగేది. ఎక్కడ ఆగినాయి? మరి ఇన్ని లక్షల కోట్ల పైన ప్రభుత్వం ఎక్కడన్నా ఏ పథకమన్నా ఆపిందా? ఏ పథకం ఆపలేదుగా. కరువులో ఆపలేదు, కరాన్లో ఆపలేదు. రేపు పొద్దున జీతాలు ఇవ్వరన్నారు, ఎల్లుండి పొద్దున పింఛన్ ఇవ్వరన్నారు. ఎన్ని విధాలుగా తను అల్లరి చేయాలన్నా అన్ని విధాలుగా తను అల్లరి చేశారు. కానీ ఏ అల్లరి చేసినా కానీ పథకాలు మాత్రం ఆగలేదుగా. మరి దాని గురించి ఏం చెబుతారు? ఇప్పుడు ఎవరి జీతం ఆగింది, నాకు జీతం రాలేదని చెప్పేటువంటి వాడు ఏ ఒక్క వ్యక్తి లేదు. ఎవరో కొంతమంది చెప్పొచ్చండి, నేను కాదను. దానికి నేను మాత్రం ఏకీకరిస్తా. ఎవరో ఒకరు చెప్పొచ్చు. చెప్పినంత మాత్రం ఇవ్వలేదంటం అనేది ధర్మం కాదు. ఇవ్వలేదంటం అనేది ధర్మం కాదంటున్నా. తప్పనేం లేదు, ధర్మం కాదు అది.